ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము 2029లో బ్రహ్మాండ మెజారిటీతో ఉంటుంది. మేర్సే జుడ్జావ్ అన్నట్టు చూసినావా? దాని సంగతి నాకు తెలియదు, వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ ఉంటే కానీ 100% బీజేపీ గౌరవం ఉంటుంది. హై టెన్షన్ రాజకీయాలు చూస్తారు మీరు నెక్స్ట్ 2 years. హై టెన్షన్. పర్మిషన్ ఇక్కడ నుంచి జగిత్యాలు పోతున్నా, అక్కడ ముచ్చట ఆడ మాట్లాడతాం. 4 గంటలకు ప్రెస్ మీట్ ఉంది. ఆడ ఎస్పీ గారు కొంచెం కాంగ్రెస్ కార్యకర్త తయారయ్యిండు. సరే, ఆయన సంగతి కూడా చూద్దాం కానీ పర్మిషన్లు ఇస్తలేడు, కాంగ్రెస్ రంగులు పూసుకుంటున్నట్టున్నాడు. ఐపీఎస్ ఆఫీసర్, ప్రత్యేకంగా ఆయన జర యంగ్స్టర్ ఏమో జర జాగ్రత్తగా ఉండాలా. పెద్ద కెరియర్ ఉంది మీకు ముందు. అందరికీ సమానంగా న్యూట్రల్గా వ్యవహారం చేయాలి. నేను చెప్తున్నా పసుపు రైతులందరికీ, అంతా మీరు ఖుషి కాకండి. ఈ రేట్లు మీరు గతంలో కూడా చూసిన వాళ్ళే. మీరు 90లలో ఎప్పుడో ఉండే కదన్నా, ఎట్లా పడిపోయినాయి. మీకు కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు చేసింది. బోర్డు ఇచ్చింది, చైర్మన్ మీయోడిని ఇచ్చింది, ఈ మీ గడ్డ మీద ఇచ్చింది. దీన్ని సద్వినియోగం రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ చేసుకోగలుగుతాయి. నయా పైసా చిత్తశుద్ధి లేదు, దాని మీద ఇంట్రెస్ట్ లేదు, కనీసం జాగా కూడా ఇస్తలేరు. మొన్న పల్లెరంగారెడ్డి గారు ఉద్యమాన్ని దిగుతామంటే టక్కని ఫోన్ చేసిండు మహేష్ కుమార్ గౌడ్. ఫోన్ చేసి 10 రోజులు అవుతుంది, అన్న మా జిల్లా పరిషత్ ల్యాండ్ ఇచ్చేస్తున్నాము, కలెక్టర్ గారికి చెప్పేసినాము. కలెక్టర్ గారు లైన్లకు తీసుకున్నారు, ఫోన్లో కలెక్టర్ గారు ఒప్పేసుకున్నారు. దాని తర్వాత ఆ ఫోన్ పెట్టేసినాక కలెక్టర్ గారు ఫోన్ ఎత్తలేదు. ఇంకో 10 రోజులు ఆగుతాం, ఇంకా 15 రోజులు ఆగుతాం. దాని తర్వాత ఆయన కూడా నేషనల్ టర్మరిక్ బోర్డు చైర్మన్ కూడా రోడ్ ఎక్కాల్సిన అవసరం ఉంటే రోడ్ ఎక్కాల్సి వస్తుంది రైతుల కోసం. ఆయన పసుపు రైతు ఫస్ట్, తర్వాత చైర్మన్, బోర్డు చైర్మన్. ఇంత లోపల పనికిమాలిన కాంగ్రెస్ పార్టీ ఉంటుందో పిక్తుందో. మీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పోడు, మీకు ఎందుకే జాగా? టర్మరిక్ బోర్డు కంటే పెద్దదానే మీది పాలతు పార్టీ. ఇలాంటి వరకు ఏం చేసారు రైతుల కోసం, ఈ ప్రాంత రైతుల కోసం ప్రత్యేకంగా చెప్పాలి. ఇది ఇందూరు ప్రజలు గమనించి, ఇందూరులో మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉంటుంది. మేము ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాము. మా కొట్లాట ఏం కొత్త కాదు. ఇంకా కొట్లాడాలని కొట్లాడతాం, మంచి బాధతో కొట్లాడతాం. దయచేసి మీ అందరూ కూడా గమనించాలి. ఇందూరు పట్టణం వాళ్ళు, ఇందూరు జిల్లా వాళ్ళు, పసుపు రైతులు. ఇక ఆయన రేవంత్ చేసిన వాగ్దానాలు అయితే అన్ని నువ్వుకే మేము యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ వాళ్ళని తిరుగునిచ్చుడు బంద్ చేయండి జర దయచేసి. ఉందా ఎనీ అదర్ సబ్జెక్ట్ సార్? థ్యాంక్ యూ బ్రదర్. చెప్పండి, ఏమైనా ఉంటే చెప్పండి మీరే. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము 2029లో బ్రహ్మాండ మెజారిటీతో ఉంటుంది. మేర్సే జుడ్జావ్ అన్నట్టు చూసినావా? దాని సంగతి నాకు తెలియదు, వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ ఉంటే కానీ 100% బీజేపీ గౌరవం ఉంటుంది. హై టెన్షన్ రాజకీయాలు చూస్తారు మీరు నెక్స్ట్ 2 years. హై టెన్షన్. పర్మిషన్ ఇక్కడ నుంచి జగిత్యాలు పోతున్నా, అక్కడ ముచ్చట ఆడ మాట్లాడతాం. 4 గంటలకు ప్రెస్ మీట్ ఉంది. ఆడ ఎస్పీ గారు కొంచెం కాంగ్రెస్ కార్యకర్త తయారయ్యిండు. సరే, ఆయన సంగతి కూడా చూద్దాం కానీ పర్మిషన్లు ఇస్తలేడు, కాంగ్రెస్ రంగులు పూసుకుంటున్నట్టున్నాడు. ఐపీఎస్ ఆఫీసర్, ప్రత్యేకంగా ఆయన జర యంగ్స్టర్ ఏమో జర జాగ్రత్తగా ఉండాలా. పెద్ద కెరియర్ ఉంది మీకు ముందు. అందరికీ సమానంగా న్యూట్రల్గా వ్యవహారం చేయాలి. పోస్ట్పోన్ చేసినాము, ఇంకా పెద్ద ఎత్తున దాని గురించి కొట్లాడతాము. అక్కడ ఎమ్మెల్యేకి కూడా కళ్ళు నెత్తికెక్కినాయి. ఆయన భూస్థాపితం చేశారు, నేను ఊకోను.
మళ్ళీ కూడా వాళ్ళ చెల్లెలే